ఇంకా ఈ సమాజంలో చైల్డ్ మ్యారేజెస్ చేసుకునే సంఖ్య ఇంకా ఇప్పటికే ఉంది. దాన్ని నివారించడమే మన అందరి ప్రథమ కర్తవ్యంగా ఉండాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం మేడం. చాలా మంది మాకు పెళ్లి పత్రిక ఇస్తున్నప్పుడు నేను ఒకటే అడుగుతా, అమ్మాయికి ఏజ్ ఎంత, అబ్బాయికి ఏజ్ ఎంత అని. దీనిపైన అధికారులందరూ కూడా మంచి అవగాహన కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభాముఖంగా మేడం గారికి ఒకటే రిక్వెస్ట్ అండి, అధికారులకు కూడా సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మనం ఆ అమ్మాయిల చదువును కూడా వాళ్ళు వలసలో వెళ్ళేటప్పుడు ఆ సీజనల్ హాస్టల్స్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా మనము తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 2017-22 కాలంలో నేను ఫుడ్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఎక్కువగా దీనిపైనే మేము దృష్టి పెట్టాం. అప్పుడు కూడా డిఈఓలతో కానీ అన్ని ఎంఈఓలతో కానీ మేము మాట్లాడడం జరిగింది. 2014-19లో సీజనల్ హాస్టల్స్ ఉన్నాయి కానీ తర్వాత అంతగా అవి రాకుండా పోయినాయి. కానీ ఇప్పటికైనా మనం మేల్కోవాలి. ఖచ్చితంగా సీజనల్ హాస్టల్స్ పెడితే అమ్మాయిల చదువులో నిర్లక్ష్యం కాకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఎలా ఉంటుందంటే మా ప్రాంతం ప్రజలు చాలా మంచి వాళ్ళు, మనసున్న వాళ్ళు, కానీ మాకు అవకాశాలు లేక మేము ఇంకా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించండి. ఇప్పుడు నాకంటే 2-3 మాట్లాడినప్పుడు చాలా సంతోషం వేసింది. వాళ్ళు ఏ విధంగా తమకు తాము పారిశ్రామికవేత్తలుగా మలుచుకున్న తీరు వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందం అనిపించింది. కానీ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఈరోజు ఇంత పెద్ద బాధ్యతమైన పదవిగా నేను ఉన్నాను గుర్తించారే అంటే మా పార్టీ మహిళల పట్ల ఆలోచిస్తున్న ధోరణి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా మహిళలు కూడా రాజకీయంగా తీసుకురావాలనే ఉద్దేశంతోన చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు అందరూ కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆర్థికంగా కూడా మనం మగవాళ్ళతో పాటు ధీటుగా సంపాదిస్తే కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలోన ఒక కుటుంబం కరెక్ట్గా బతకడానికి కష్టంగా ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా ఎవరికి వాళ్ళు పక్కనుండే వాళ్ళకి మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందిద్దాం. వాళ్ళని కూడా మనతో పాటు పైకి తీసుకెళ్దాం. చదువుని నిర్లక్ష్యం చేయొద్దండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క బాలిక చదువుకోవాలి. ప్రతి ఒక్క విమెన్ మంచి పొజిషన్లో ఉండాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఈరోజు మా ప్రభుత్వ విధానం కూడా మహిళల పట్ల ఎంతో మంచి దృక్పథంతో ఉంది. సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొదుపు సంఘాల నుంచి కూడా అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 సిలిండర్లు కూడా ప్రకటించడం జరిగింది. మహిళలకు మంచి అవకాశాలు కల్పించాలి అని చెప్పి అన్ని రంగాల్లోన మహిళల్ని ప్రోత్సహించాలి అని చెప్పి పారిశ్రామిక రంగం అయితేనేమి, రాజకీయ రంగం అయితేనేమి, విద్యా రంగం అయితేనేమి అన్ని రంగాల్లో కూడా మహిళల్ని ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత మంచిగా ప్రోత్సహిస్తుందని ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా మీరు కూడా మనమందరం కూడా ఇంకా సమాజంలో మార్పు రావాలి. ఈరోజు మహిళలకి గౌరవం వచ్చిందంటే సమాజానికి గౌరవం వచ్చిందనే విధంగా మన సమాజం కూడా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ భవిష్యత్తులోన మరింతగా మహిళలు ఈరోజు మనం చూస్తున్నాం ఏరోప్లేన్ నుంచి కింద ఆకాశంలో నుంచి కింద భూమి మీద వరకు మనం ఆకాశంలో సగం అవకాశంలో సగం అని చెప్పి మనమందరం కూడా మహిళలు ముందుకు దూసుకెళ్తున్నాం. ఇదే కంటిన్యూ చేయాలని
అదేవిధంగా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం జిల్లా అధికారుల దృష్టికి, అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా ఉన్నా. ఈరోజు ఇంకోటి ముఖ్యమైన ఏంటంటే మహిళల పట్ల ఈరోజు భద్రత ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు మహిళల పైన మనం చూస్తున్నాం. దాడులు జరిగిన 2-3 రోజుల్లోనే ఎవరైతే మన పైన దాడులు చేశారో వాళ్ళు ఏ విధంగా శిక్షకు వాళ్ళంతకు వాళ్ళే శిక్షలకు లోనవుతున్నారో కూడా మనం చూస్తున్నాం. అది మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మహిళల పట్ల చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఖచ్చితంగా మనమందరం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి కుటుంబము, సమాజం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. సందర్భంగా వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ శ్రీమతి సిరి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన మిగతా మహిళా మహారాణులకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి మహిళా మహారాణులకు మరియు మిగతా ప్రెస్కు, అధికారులకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనమందరం కూడా మన గౌరవనీయులు శ్రీమతి సిరి గారు మనకి ఏ విధంగా మహిళలకు కర్నూలు జిల్లాలో వెనుకబడి ప్రాంతమైనటువంటి వలసలకు ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు, నిరక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు, అదేవిధంగా చిన్నతనంలోనే పెళ్లి చేసి మెట్టినింటికి పంపించిన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా సహాయ సహకారాలు చేస్తారో మేడం గారి స్పీచ్కి మీతో సహా నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మేడం గారి గురించి మాకు చాలా తెలుసు. తను కూడా చిన్నతనం నుంచి అన్ని రకాలుగా కష్టాలు పడి మంచి చదువుకొని అన్ని రకాలుగా అనుభవించి ఈరోజు జిల్లాలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నందుకు మనమందరం కూడా క్లాస్ రూపంలో మేడం గారికి గట్టిగా అభినందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కూడా అదే కష్టాలు, అదే బాధలు అనుభవిస్తున్నారు. మరీ ముఖ్యంగా మంత్రాలయం, ఆదోని, ఆలూరు, ఎంగనూరు, పత్తికొండ. నేను మంత్రాలయం నియోజకవర్గం, కోసిగి మండలం, దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతం నుండి వచ్చాను మేడం. 94-95 నా 10th. మా ఊర్లో ఆడపిల్లల్లో నేనే ఫస్ట్ 10th పాస్ అయిన అమ్మాయిని. అంటే ఎంత తక్కువగా ఉందో మనమందరం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆడపిల్లలకు చదువు ఎందుకు అని చెప్పి చదువుని ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది మా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు వలసలకు ఎక్కువ వెళ్తుంటారు మేడం. వలసలు నివారిస్తే ఖచ్చితంగా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమ్మాయిలు చాలా మంది తల్లిదండ్రుల్ని వలసలకు వెళ్ళినప్పుడు అమ్మాయి పెద్దయింది, పక్కింట్లోనో ఇంకెక్కడో వదిలేసి వెళ్తే మాకు భారం అవుతుంది అని చెప్పి వాళ్ళు తమ బిడ్డల్ని తమతో పాటు తీసుకెళ్తారు. ఈ 2-3 నెలలు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ చదువు నిజంగా మంచి ఆణిముత్యమైన అమ్మాయి అయినా సరే చదువులో వెనుకబడిపోతుంది. 12-14 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తారు. ఆ అమ్మాయిలకి పెళ్లి నాటికి వచ్చేటప్పటికి సమాజం పట్ల, అత్తమామల పట్ల, భర్త పట్ల, ఇంటి పట్ల ఆమెకి ఆలోచన లేకుండా పోతుంది. ఇంకా ఆమె ఏ విధంగా బతుకుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.
మీలో చాలా మంది కూడా చైల్డ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము 6 మంది ఆడపిల్లలు మేడం. దాదాపు 3 అక్క వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ జరిగింది.